హాయ్ ఫ్రెండ్స్! జోష్న అయితే చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఏంటసలు నా పరిస్థితి చూస్తే నాకే భయమేస్తుంది. మమ్మీని ఏమన్నా చేద్దామని ప్లాన్ వేస్తుంటే ఎవరో ఒకళ్ళు వచ్చి అడ్డుకుంటున్నారు. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. బతుకుంటే నాకు ఇబ్బంది కదా అని చంపేద్దామనుకుంటే ఎవరో ఒకళ్ళు అడ్డొస్తున్నారు. ఏం చెయ్యాలబ్బా? మమ్మీని ఎలా చంపాలబ్బా? అని జోష్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక పారిజాతం అయితే రూమ్లోకి వస్తుంది. ఏంటే ఆలోచిస్తున్నావు? ఎక్కడికి పారిపోదామని లేదా ఎవరిని ముంచేద్దామని ఆలోచిస్తున్నావు అని పారిజాతం అయితే వచ్చి అడుగుతుంటే, నీకెందుకు గ్రాని, నువ్వు బావ ఒక పార్టీ కదా, నువ్వు ఎప్పుడు కూడా బావకే సపోర్ట్ చేస్తున్నావు కదా అని చెప్పి జోష్న అంటే, నీకు చెప్పానా నేను బావ పార్టీ అని? నీకు చెప్పానా ఆ కార్తిక్ గారితో ఉంటున్నానని? నీకు చెప్పానా అని చెప్పి పారిజాతం అంటే, నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది. నీ వెధవ ఆశలు, నీ ఐడియాలు నాకు తెలియదనుకుంటున్నావా? చిన్నప్పటి నుంచి పెంచిన దాన్ని నేను, కాబట్టి నాకు తెలుసు నువ్వు ఎలాంటి దానివో కూడా నాకు అర్థమవుతుంది అని పారిజాతం అంటుంది. నీ బుద్ధులు ఎలా ఉంటాయో ఏంటి? ఇంట్లో నుంచి పారిపోదామనా లేకపోతే సుమిత్రను చంపేద్దామనా? నాకు తెలిసి రెండిట్లో ఏదో ఒకటి నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. ఈ మాత్రం నేను నీ గురించి ఆలోచించలేననుకుంటున్నావా, తెలుసుకోలేననుకుంటున్నావా అని పారిజాతం అయితే అంటుంటే, ఇక జోష్న అయితే షాక్ అయిపోయి, నిజంగానే ఈ గ్రానీకి నా గురించి అంతా తెలుసు, అందుకే ఇంత కరెక్ట్గా గెస్ చేస్తుంది. ఎంతైనా పెంచింది కదా, అలాగే తన బుద్ధులు వచ్చుంటాయి కదా, ఎందుకంటే ఈ కుటుంబానికి చెందిన దాన్ని కాదు కదా నేను. ఎలా అయినా పారిజాతం గ్రాని రక్తమే కదా నాలో ఉండేది, కాబట్టి నేను ఏం చేసినా గ్రాని కనిపెట్టేయగలదు అని చెప్పి జోష్న అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. నాకు తెలిసే నువ్వు ఇంతకు మించి ఎక్కువేమీ ఆలోచించలేవు, అయినా నువ్వు ఈ టైంలో అడ్డంగా బుక్ అయిపోవడానికి రెండు రీజన్సే ఉన్నాయి. ఒకటి, మీ అమ్మకి బోన్ నారో డొనేట్ చేస్తూ అడ్డంగా బుక్ అయిపోతావు. ఇంట్లో నుంచి పారిపోతే అందరూ పట్టుకుంటారు. సో ఈ రెండే కదా నీకు ఉండేది, కాబట్టి నువ్వు ఎక్కడికి పారిపోలేవు, ఎక్కడికి ఏమీ చేయలేవు అని పారిజాతం అంటుంటే, ఏంటి గ్రాని నువ్వు కూడా, నేను బుక్ అయితే నీకు హ్యాపీగా ఉందా? ఖచ్చితంగా బుక్ అయిపోతావు అని అంటున్నావు. నువ్వు నా పార్టీ కదా గ్రాని, ఏంటి గ్రాని ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి జోష్న అంటుంది. అప్పుడు ఏం చేస్తావు? నేను బుక్ అయిపోతే నువ్వేం చేస్తావు చెప్పు అని జోష్న అడిగితే, నువ్వు బుక్ అవ్వకపోయినా తర్వాత విషయం, ముందు నా కొడుకు ఎక్కడున్నాడో నాకు తెలియాలి. నా కొడుకు ఎక్కడున్నాడో తెలిసాక అప్పుడే నేను నీకు సపోర్ట్ చేస్తాను. నా కొడుకుని వెతికి తీసుకురా. ఒకవేళ నీకు ఏమన్నా నిజం తెలిస్తే నాకు చెప్పు, అప్పటిదాకా నీకు సపోర్ట్ చేసేదే లేదు అని చెప్పేసి పారిజాతం అయితే చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి గ్రాని, ఇప్పుడు నీకు మీ కొడుకు ఎక్కడో చెప్తే నాకు సహాయం చేస్తావా? నీ కొడుకు ఎక్కడున్నా చెప్తే నీ కొడుకు బయటికి వచ్చి నా బండారం మొత్తం బయట పెడతాడు. ఇక్కడ నేను చెప్పినా చెప్పకపోయినా ఇరుక్కుపోతాను. ఒకవేళ చెప్తే నీ కొడుకు దాసు ఉన్నాడే, అస్సలు ఊరుకోడు. అట్లీస్ట్ చెప్పకపోతే నేను దాసుని కిడ్నాప్ చేశానన్న విషయం నీకు తెలియదు కదా, అట్లీస్ట్ ఎప్పుడోకప్పుడు నేను దొరికిపోతాను అన్నప్పుడైనా నువ్వు సహాయం చేస్తావు, కాబట్టి నీ కొడుకు ఎక్కడున్నాడో అస్సలు చెప్పను అని చెప్పి జోష్న అయితే తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు కార్తిక్, దీప అయితే ఇంటికి వస్తారు. ఇక దీప అయితే కిచెన్ రూమ్లోకి వెళ్ళి వంట చేసుకుంటూ ఉంటుంది. కార్తిక్ అయితే శివనారాయణతో మాట్లాడుతూ ఉంటాడు. రే, అందరినీ ధైర్యంగా ఉండమని బాగానే చెప్తున్నావు, కానీ నిజంగా సుమిత్ర ఆపరేషన్ అంటే భయం వేస్తుందిరా. అసలు నిజంగా ఇప్పుడు ఆపరేషన్ అవుతుందో లేదో అన్నది కూడా భయం వేస్తుంది. ఎందుకంటే జోష్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు, నెగిటివ్ వచ్చాయి అని డాక్టర్ అంటున్నారు. కానీ జోష్న మాత్రం రెండు మాటలు మాట్లాడింది. ఒక్కసారేమో ఇలా శాంపిల్స్ మిస్ చేశారని, ఇంకోసారేమో కెనడా వెళ్దామని. అసలు నాకేమీ అర్థం కావడం లేదురా. అసలు సుమిత్రకి ఇంత బాధ, అలాగే ఇంత పెద్ద జబ్బు వచ్చిందంటే జోష్న అసలు బాధ కూడా పడటం లేదు. అసలు జోష్న నిజంగానే ఇంటి వారసురాలా? అసలు కొంచెం కూడా తనలో టెన్షన్ కనిపించడం లేదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని తప్పించుకొని పారిపోవాలనుకునింది. నాకు అస్సలు అర్థం కావడం లేదురా. సుమిత్రని ఎలా బ్రతికించుకోవాలో తెలియడం లేదు అని చెప్పి శివనారాయణ అయితే కార్తిక్తో చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇక కార్తిక్ అయితే శివనారాయణతో ఇలా అంటాడు, తాత మీరు అస్సలు బాధపడకండి, అత్తకి ఏమీ కాదు, అత్తని క్షేమంగా ఇంటికి తీసుకొని వచ్చే బాధ్యత నాది. నువ్వు అస్సలు టెన్షన్ పడద్దు తాత. నేను ఇంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్తున్నానో తెలుసా? నీకు ఏదైనా తెలుసుండాలే అని శివనారాయణ అడుగుతుంటే, నాకేం తెలియదు తాత, కానీ అత్త మామయ్య ఎప్పటికీ కలిసే ఉంటారని మాత్రం దృఢమైన నమ్మకం ఉంది నా మనసులో. ఎందుకంటే అత్త కోసం మామయ్య, మామయ్య కోసం అత్తయ్య ఇద్దరు బతికేవాళ్ళు. ఇప్పుడు ఖచ్చితంగా అత్తని సేవ్ చేసి ఏదో ఒక ఉపాయం ఉండే ఉంటుంది డాక్టర్ దగ్గర. ఆవిడ ఇవాళ రీసెర్చ్ చేసి చెప్తానని చెప్పారు కదా, కాబట్టి మీరందరూ భయపడకండి. అత్తకి కూడా ధైర్యం చెప్పండి. మీరే ఇలా భయపడితే
ఇక అత్త ఎంత భయపడాలి చెప్పండి? మీ అందరిని చూసి తను ఏమైపోతుందో, తన కుటుంబం ఏమైపోతుందో అని చెప్పి అత్త చాలా బాధపడుతుంది కదా! అందుకని మీరు ఎవరు బాధ పెట్టుకొని అత్తని బాధ పెట్టకండి అని కార్తీక్ అయితే శివనారాయణతో అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక దశరథ్ అయితే దీప దగ్గరికి వెళ్తాడు. అమ్మా దీప, ఇంకా సుమిత్ర టిఫిన్ తినలేదు, కొంచెం పెట్టమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు దీపతో. అవునా, నేను తినిపిస్తాను, అమ్మ ఇంకా తినలేదా అని చెప్పి అంటూ ఉంటుంది దీప. అసలు నా మాట వినడం లేదు, ఏమైనా తినమంటే మాత్రం ముందే తిననని చెప్పేస్తుంది. నువ్వు కొంచెం వెళ్ళి ఏదోటి చెయ్యవా అని దశరథ్ దీపని అడిగేసరికి నేను తినిపిస్తానులేండి, మీరేం భయపడకండి, నేను తినిపిస్తాను కదా అని చెప్పి తినిపించేసి తీసుకొస్తుంది. సరేనా, టాబ్లెట్ వేసి మరీ తీసుకొస్తాను అని ఇక దీప అయితే టిఫిన్ తీసుకువెళ్ళి సుమిత్రకి తినిపిస్తుంది. ఇవాళ కూడా అలాగే తినిపిస్తుంది. చూడండి అమ్మగారు, మీరు తింటేనే ఆరోగ్యంగా ఉండగలరు, మీ కూతురు పెళ్లి మీరు చూడాలనుకుంటున్నారు కదా, అందుకని మీరు ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్తూ ఉంటుంది దీప. ఇక దశరథ్ అయితే మాటలన్నీ వింటూ ఉంటాడు. నాకు కూతురుగా దీప ఎందుకు పుట్టలేదు? అసలు నువ్వు సుమిత్రని ఎంత బాగా చూసుకుంటున్నావు? తన సొంత తల్లి అయిన సుమిత్రని జోష్న అస్సలు పట్టించుకోవడం లేదు. పచ్చి మంచినీళ్ళైనా కూడా ఇవ్వదు, టాబ్లెట్స్ ఇవ్వదు, తను తినిందా లేదా అని కూడా చూడదు. కానీ ఎవరికి పుట్టావో తెలియదు. నీకు మేము చేసిన సహాయం చాలా చిన్నది, కానీ నువ్వు ఇంటికి చేసే సహాయం చాలా పెద్దది. నిన్ను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను దీప. అయినా నువ్వు మా ఇంట్లో మా కడుపులో ఎందుకు పుట్టలేదు దీప అని చెప్పి దశరథ్ అయితే బాధపడుతూ ఉంటాడు. ఇక అసలు ఆ జోష్న అయితే ఎక్కడా కనపడదు. అమ్మకు మాత్రం సేవలు చేయకుండా హ్యాపీగా ఉంటుంది. నువ్వు ఆవిడికి సేవలు చేస్తూనే ఉన్నావు పొద్దున నుంచి సాయంత్రం దాకా అని దశరథ్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. సరే అమ్మగారు, మీరు టిఫిన్ చేశారు కాబట్టి టాబ్లెట్ వేసుకోండి, నేను కిందకి వెళ్తాను అని ఇక సుమిత్ర టాబ్లెట్ వేసుకున్నాక కిందకైతే వచ్చేస్తుంది దీప. ఇక సుమిత్ర ఎంతసేపు అయినా రూమ్లోనే ఉంటాను అని చెప్పేసి ఇక లేచి మెల్లగా నడుచుకుంటూ బయటికి వస్తుంది. అప్పుడే అది చూసిన జోష్న అయితే ఎస్, ఇదే కరెక్ట్ టైం, మమ్మీ మెట్ల మీద నుంచి నడుస్తూ ఉండగా అమ్మని గెంటేస్తే కింద పడిపోతుంది. అప్పుడు ఎవరు గంటారో కూడా తెలియదు, కావాలని నీరసంగా కళ్ళు తిరిగి పడిపోయిందని అందరూ అనుకుంటారు. కాబట్టి ఇక నేను మమ్మీనైతే మెల్లగా మెట్లు దిగుతూ నడుస్తున్నప్పుడు దోసేస్తాను, దాంతో అమ్మ చనిపోతుంది, లేకపోతే ఏదో ఒకటైతే జరుగుతుంది. ఇక నేను బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాల్సిన అవసరము ఉండదు, నేను దొరికిపోయే ఛాన్సు లేదు, ఇదే కరెక్ట్ ప్లాన్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది జోష్న. ఇక సుమిత్ర మెట్ల మీద నుంచి దిగుతూ ఉంటే వెనకాల నుంచి నెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది జోష్న. అప్పుడే అక్కడున్న శివనారాయణ చూసి, జోష్న ఏం చేస్తున్నావు అని గట్టిగా అయితే పిలుస్తాడు. తాత, ఏం లేదు తాత అని టెన్షన్ పడుతూ ఉంటుంది జోష్న. అమ్మ పడిపోతుంటే పట్టుకోవడానికి వెళ్తున్నాను అని ఇక జోష్న అంటుంటే, నువ్వు పట్టుకోవడానికి వెళ్ళినట్టు లేదు, మీ అమ్మని కిందకి గెంటేస్తున్నట్టు ఉంది, నేను నా కళ్ళారా చూశాను, పట్టుకునేది ఇలా పట్టుకుంటామా, గెంటేది ఇలా గెంటుతాము అని చెప్పి శివనారాయణ అయితే ఇక జోష్నని తిడుతూ ఉంటాడు. అయినా నువ్వు చేసేది నాకేమీ నచ్చడం లేదు జోష్న, నువ్వేం చేస్తున్నావో అసలు అర్థం కావడం లేదు. శాంపిల్స్ ఇవ్వడానికి డాక్టర్ గారు పిలుస్తున్నారని చెప్తే ఊరు వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నావు. సరే, మీ అమ్మకి ఇంత బాగలేకుండా వస్తే ఒక్కసారి కూడా మీ అమ్మని జాగ్రత్తగా చూసుకోవడానికి ట్రై చేస్తున్నావా? ఎప్పుడు తప్పించుకొని తిరగడానికి ట్రై చేస్తున్నావు? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఈరోజు చూస్తే నువ్వు సుమిత్రని నెట్టపోయావు, కానీ కాపాడుతున్నాను అని చెప్తున్నావు. అసలు నువ్వు ఏం చేస్తున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో నాకైతే అస్సలు అర్థం కావడం లేదు అని శివనారాయణ అయితే జోష్నతో అంటూ ఉంటాడు. ఇక ఆ మాటకి జోష్న వచ్చేసి, మీరు అలా అనుకోకండి, మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు, నేను అస్సలు అలా చేయలేదు, నేను అమ్మ పడిపోతుంటే పట్టుకోవడానికి ట్రై చేశానే తప్ప గెంటేయాలని నేనెందుకు ఆలోచిస్తాను? అమ్మకి ఏదన్నా అయితే మీరెంత బాధపడతారో అంతకంటే ఎక్కువ నేను కూడా బాధపడతాను కదా అని చెప్పి జోష్న అనుకుంటూ ఉంటుంది. ఇక దీప అయితే కోపంగా జోష్న వైపు చూస్తుంది. నాకు తెలిసే నీ స్వార్థం కోసం నువ్వు ఏమైనా చేస్తావు, కానీ నేనేం చేయలేకపోతున్నాను, అయినా అమ్మ క్షేమంగా అయిపోని అప్పుడు చెప్తాను నీ పని అని దీప అనుకుంటుంది. ఇక సుమిత్ర అయితే, అయ్యో మామయ్య, మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? జోష్న నన్నెందుకు తోయాలనుకుంటుంది? ఊరుకోండి మామయ్య, తను ఏమీ చేయలేదు, నాకే నీరసంగా ఉందంటే నా కోసం తను కిందకి వస్తుంది అంతే అని సుమిత్ర చెప్తుంటే, నా కల్లారా చూశానమ్మా సుమిత్ర, తను నిన్ను గెంటైపోయింది మేడ మీద నుంచి, కానీ నేను మాట్లాడేసరికి, నా మాట వినిపించేసరికి తను సైలెంట్ అయిపోయింది అని చెప్పి ఇక శివనారాయణ అంటూ ఉంటాడు. అవునా, ఎందుకు అలా చేశావే? నేను మమ్మీ తాత మాటలు నమ్ముతున్నావా? నేనేమీ చేయలేదు మమ్మీ అని జోష్న అంటుంటే, నోరు ముయ్యవే అని చెప్పేసి ఇక శివనారాయణ అయితే జోష్న చెంప పగులు కొడతాడు. ఏంటి తాత అలా కొట్టేస్తున్నావు?
అలా ఎందుకు నన్ను కొడుతున్నావు? నువ్వు నిజం తెలుసుకోకుండా ఇలా నన్ను అపార్థం చేసుకుంటున్నావు అని జోష్న అంటే, కొట్టాలా చంపాలా నిన్ను అసలు? ఏం చేస్తున్నావు నువ్వు? నీకసలు తెలివి ఉందే బిహేవ్ చేస్తున్నావా? నువ్వేమన్నా తెలివి లేకుండా బిహేవ్ చేస్తున్నావా? అసలు మీ అమ్మని చంపేద్దామన్న ప్లానింగ్ ఎందుకొచ్చింది నీకు? నిన్న కూడా టాబ్లెట్స్ బయట పడేశావు. రాత్రి బయటికి పారిపోవడానికి ప్లాన్ చేశావు. మీ అమ్మకి మొత్తానికి నిజం చెప్పేశావు బ్లడ్ క్యాన్సర్ ఉందని. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావో నాకు తెలియడం లేదు. మేము సుమిత్రని కాపాడుకోవాలి అని క్షణక్షణం ఎదురు చూస్తూ ఉంటే నువ్వు మాత్రం సుమిత్రని ఎలా పైకి పంపించేయాలా అని చూస్తున్నావా? అది మీ అమ్మే. మీ అమ్మ నిన్ను ఎంతలా ప్రేమించి ఇంత పెద్దది చేసిందో నీకేమైనా తెలుసా? నువ్వు కావాలని సుమిత్రని ఇలా చేస్తున్నావు అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటే, లేదు మామయ్య గారు, మీరు జోష్నని అపార్థం చేసుకుంటున్నారు. జోష్న అలా ఎందుకు చేస్తుంది చెప్పండి? తను నా కన్న కూతురు అని చెప్పి సుమిత్ర చెప్పబోతుంటే, ఆపమ్మా సుమిత్ర, నేను నీకు బాగలేదు అన్న రోజు నుంచి నేను జోష్నని గమనిస్తూనే ఉన్నాను. తనలో ఇంత కూడా బాధ లేదు, సంతోషంగా తిరుగుతుంది. నీకు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వమని డాక్టర్ చెప్తే అసలు ఇల్లు వదిలి కెనడాకి వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకుంది. అన్ని పరిస్థితులు చూస్తుంటే అసలు నువ్వు బ్రతకడం ఈ జోష్నకి ఇష్టం లేదన్నట్టు ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు శివనారాయణ. తాత, నువ్వు ఏం మాట్లాడుతున్నావు తాత? నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నన్ను అపార్థం చేసుకుంటున్నావు తాత అని చెప్పి జోష్న చెప్పబోతూ ఉంటే, ఆపు జోష్న, నిన్ను నేను అపార్థం చేసుకోవడం లేదు. ఇప్పుడే నాకు నిజ నిజాలు తెలుస్తున్నట్టున్నాయి అని శివనారాయణ అంటాడు. ఇక ఆ మాటకి జోష్న షాక్ అయిపోయి, ఏంటి కొంపతీసి ఈ తాతకి నేను వారసురాల్ని కాదు అని తెలిసిపోయిందా ఏంటి అని మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది జోష్న. చెప్పాను కదా తాత, అమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోతుంటే పట్టుకోబోయాను అంతే అని జోష్న అంటుంటే, లేదు నేను కూడా చూశాను అని అప్పుడే కార్తిక్ అయితే అక్కడికి వచ్చి అంటాడు. నేను తాతయ్య మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి జోష్న కార్తిక్ మీదకి అరుస్తూ ఉంటుంది. సుమిత్ర అత్త మెల్లగా కిందకి దిగుతూ వస్తుంది దీప దగ్గరికి వెళ్దామని. కానీ నువ్వే వెనకాల నుంచి కావాలని నువ్వు ఫాలో అవుతూ అత్తని పడబోచావు అని చెప్పి కార్తిక్ అంటూ ఉంటాడు. ఆ టైంకి తాత అరిచాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే పరిస్థితి ఏంటి అని కార్తిక్ అడుగుతుంటే, ఛీ అందరూ చూసేసారా, అడ్డంగా బుక్ అయిపోయానే, ఇప్పుడు ఎలా కవర్ చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఉండే కొద్దీ నా మీద అన్ని నిందలు వేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో, అలా తయారైంది నా జీవితం. ఏం ప్లాన్ వేసినా కూడా రివర్స్ అయ్యి నాకే తిప్పి కొడుతుంది, ఛీ అని జోష్న అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏం జోష్న, మాట్లాడవే, నిజంగానే గెంటడానికి ట్రై చేశావా? మేమిద్దరం పైనుంచి చూసాము, ఇక వేరే సాక్ష్యాలు ఏం అవసరం లేదు. తాతకి నేను తాత ఇద్దరం కలిసి చూస్తున్నాము అని కార్తిక్ అంటాడు. కార్తిక్ అంటుంటే, నేను కావాలని చేయలేదంటే వినరేంటి నా మాట? మీరు ఏదో ఫిక్స్ అయిపోయి నన్ను కావాలని ఇలా దోషిలాగా అమ్మ ముందు నిలబెడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది జోష్న. ఇక ఏడ్చుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. అమ్మ బాబోయ్, ఈరోజు ఎలాగోలా తప్పించుకున్నాను, లేకపోతే ఇక నా పని అంతే. ఇక నేను ఏం చేసినా జాగ్రత్తగా అన్నీ చూసుకొని చెయ్యాలి, లేకపోతే వీళ్ళు నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు. నేను వారసురాలను కాదు అన్న నిజం కనుక బయటికి వస్తే ఇక నన్ను ఇంట్లో ఎందుకు ఉంచుతారు? నో, ఇలా అస్సలు జరగకూడదు. ఖచ్చితంగా నేను ఇంటి వారసురాల్లాగే ఉండాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని జోష్న ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు దీపా కార్తిక్ ఇద్దరు కూడా నిజంగానే జోష్న అమ్మని తోసైపోయిందా బావా అని చెప్పి కార్తిక్ని అడుగుతుంది దీప. అవును దీప, నేను నా కళ్ళారా చూశాను. తాత చూసి వెంటనే జోష్నని అరిచాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే అత్తని మెట్ల మీద నుంచి దోసేసేది ఆ జోష్న అని చెప్తుంటే, బావా ఈరోజు అది నా చేతిలో అయిపోయింది. తను ఎన్ని చేస్తున్నా కూడా సైలెంట్గా ఉన్నాను, ఎందుకంటే అమ్మ కోసం. అలాంటిది అమ్మనే చంపాలని చూసింది అంటే ఇక దాన్ని నేను అస్సలు వదిలిపెట్టను బావా, ఈరోజే దాన్ని అంతు చూస్తాను బావా అని చెప్పి దీప అయితే కోపంతో కార్తిక్కి చెప్పి ఇక జోష్న దగ్గరికి వెళ్తుంది.